హే గాయ్స్! తోపుడు బండి తోసుకుంటూ, పరిగెత్తుకుంటూ ఎక్కడికెళ్తున్నాననుకుంటున్నారా? అదేనండి క్రిస్మస్ సీజన్ వచ్చింది కదా! సో, నేను కూడా మా రూమ్‌లో ఏమన్నా చిన్న డెకరేషన్ చేసుకుందామని చెప్పేసి, దానికి కావాల్సినటువంటి మెటీరియల్ కొనుక్కోవడం కోసం నేను డైసో జపాన్ షాప్‌కొచ్చాను. షాప్‌లోకి ఎంటర్ అయ్యి, ఆ క్రిస్మస్ మెటీరియల్ పెట్టినటువంటి సెక్షన్ సైడ్ వెళ్ళిన వెంటనే నాకైతే కళ్ళల్లో మెరుపులు మెరిసిపోయాయి. ఫస్ట్ నేను ఒక క్రిస్మస్ ట్రీ తీసుకుందాం అనుకున్నాను. కానీ తర్వాత నాకనిపించింది నా సొంతగా నేనేమైనా డీఐవై డెకరేషన్ లాగా చేసుకుంటే బావుంటుంది కదా! అని చెప్పేసి అనుకోని కొన్ని రెఫరెన్స్‌లనేది చూశాను. ఈ క్రిస్మస్ డీఐవై చేయడానికి నాకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి మంచిగా దొరుకుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీడియోలో చూపిస్తున్న అన్ని వస్తువులేమి నేను తీసుకోలేదు. నాకు కావాల్సిన ఐటెమ్స్ మాత్రమే నేను తీసుకున్నాను. కాకపోతే ఇవన్నీ చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! అందుకే మీకు కూడా అందరికి చూపిస్తున్నా. ఈ ట్రైన్ శాంటా నాకు చాలా నచ్చింది. కానీ ప్రైస్ కొంచెం ఎక్కువుంది. అందుకే తీసుకోలా. ఈ స్టార్స్ తీసుకున్నాను. అబ్బా! బటర్‌ఫ్లైస్ ఎంత బాగున్నాయో మెరిసిపోతున్నాయి అసలు. లైట్స్ లేకుండా క్రిస్మస్ డెకరేషన్ అస్సలు ఫినిష్ అవ్వదు. అందుకే ఈ లైట్స్ సెక్షన్‌కొచ్చేసి ఎల్ఈడీ లైట్స్ దండలు కూడా తీసుకున్నాను. బుజ్జిగా క్యూట్‌గా క్రిస్మస్ తాతలు డిఫరెంట్‌గా ఎంత బాగున్నారో. ఈ క్యూట్ శాంటాలే కాకుండా ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. వీటన్నిటిని కొనుక్కోవాలి అనిపిస్తుంది ఒక సైడు. ఇంకొక సైడు మైండ్ నీ బడ్జెట్ చాలా తక్కువ ఉంది నీ దగ్గర అని చెప్పి గుర్తు చేస్తూ వస్తుంది. బడ్జెట్ లేకపోయినా పర్వాలేదు. మొత్తం తిరిగేసి కళ్ళతో చూసి ఆనందించి విండో షాపింగ్ చేయడం అంటే ఇంకా ఇష్టం. ఎస్పెషల్లీ గర్ల్స్‌కి విండో షాపింగ్ అంటే చాలా బాగా ఇష్టము. ఇలా నాలాగా విండో షాపింగ్ అంటే ఇష్టమున్న వాళ్ళు ఒక కామెంట్ చేయండి. ఒక చిన్న ట్రీ తీసుకుందామని చెప్పి చూస్తుంటే నాకు ఈ చెర్రీ ట్రీ కనిపించింది. కానీ ప్రైస్ చూసిన తర్వాత ఆశ నిరాశ అయ్యింది. ఇవన్నీ చూస్తున్నావు, ఇంతకు నీకు కావాల్సినటువంటి మెటీరియల్ తీసుకున్నావా అని చెప్పి అడిగితే నాకు కావాల్సిన మెటీరియల్ అన్ని తీసుకున్నాకే ఇవన్నీ చూస్తున్నాను. ఫైనల్ గా నా DIYకి కావాల్సినటువంటి మెటీరియల్ అన్ని తీసుకొని బిల్లింగ్ కౌంటర్‌కి వచ్చి బిల్ వేయించుకున్నాను. క్రిస్మస్ డెకరేషన్ చేయడానికి DIY ఐడియా బానే వచ్చింది. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ కూడా బానే దొరికింది. కానీ రూమ్ ని డెకరేట్ చేసిన తర్వాత ఆ DIY అవుట్‌పుట్ ఎలా వస్తుంది అనేది చూడడానికి నాకు చాలా ఎక్సైటెడ్ గా ఉంది. డెకరేషన్ చేసిన తర్వాత దాని అవుట్‌పుట్ ని నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అందరూ తప్పకుండా చూడండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్